హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. మన ఇంట్లో కనుక నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటే ఉదయాన్నే మనం ఏం చేస్తాము? చింతపండు పులిహార లేకపోతే లెమన్ రైస్ కదా. ఈసారి నా వెరైటీ ఆఫ్ రైస్ ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఓకే, దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక పావు స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నవి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక ఆనియన్, మీడియం సైజ్డ్ ఆనియన్ కట్ చేసుకుని వేసుకుని, అలాగే ఒక 2 పచ్చిమిర్చిలను కూడా కట్ చేసి వేసుకున్నా. వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి అలా కలుపుతూ 1 నిమిషం పాటు. ఇవి కూడా మగ్గిపోతాయి. ఇవి అయిపోయాక ఒక మీడియం సైజ్డ్ టొమాటోని కూడా కట్ చేసి చిన్నగా వేసుకున్నా. దీన్ని కూడా 1 నిమిషం పాటు కలుపుతూ ఉంటే మగ్గిపోతుంది టొమాటో అన్నది. ఇప్పుడు దీంట్లో మనకి రుచికి తరబడా ఉప్పు, కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసుకొని కలుపుకుంటే అలాగ మసాలాలు అన్నవి వేగిపోతాయి అన్నమాట. ఇవన్నీ వేగిపోయాక ఏం చేయాలంటే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఒక పెద్ద బౌల్ మునగాకును కూడా యాడ్ చేసేసుకున్నా. చూసారా, అలా చక్కగా మునగాకును కూడా ఫ్రై చేసేసుకోండి. మునగాకు అనేది మల్టీవిటమిన్ లాగా పనిచేస్తుందండి. చాలా వాటికి, మనకి హెయిర్కి అవ్వనివ్వండి, మన కళ్ళకి అవ్వనివ్వండి, అన్నిటికీ చాలా మంచిది. చిన్నపిల్లలు ఇష్టంగా తినరు దీన్ని కదా. సో ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా లొట్టలేసుకుంటూ తినేస్తారు. సో అలాగా ఆకు మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక 2 ఎగ్స్ వేసుకుంటున్నాను నేను. మీ క్వాంటిటీ ఆఫ్ రైస్ బట్టి ఎగ్స్ని కూడా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. నాకు 2 ఎగ్స్ సరిపోతాయి. సో ఈ ఎగ్స్ని కూడా అలా కలుపుతూ ఉంటే ఒక 2 నిమిషాల పాటు వేపుకుంటే చక్కగా ఎగ్ కూడా వేగిపోతుంది అనమాట. చూసారా, అలా కలుపుతూ ఉండాలి. సో అలాగే చక్కగా వేగిపోయాక మనము రైస్ ఉంటుంది కదా, రైస్ యాడ్ చేసుకోవడం. నా దగ్గర ఒక పెద్ద బౌల్ రైస్ ఉంది, నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్. మీరు ఫ్రెష్గా కుక్ చేసుకున్న రైస్ అవ్వనివ్వండి, బాస్మతి రైస్, ఏ వెరైటీ ఆఫ్ రైస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ఈజీగా లంచ్ బాక్స్లకి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి అందరికీ బాగుంటుంది చూడండి. అందరు ఇష్టపడి తింటారు. సో ఎగ్ అనేది ప్రోటీన్, మునగాకు అనేది మల్టీవిటమిన్, ఈ రెండింటికన్నా బెస్ట్ కాంబినేషన్ ఏముంటుంది చెప్పండి. సో అలా చక్కగా కలిపేసుకున్నారనుకోండి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ అది చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే కొంచెం లెమన్ జ్యూస్ కూడా పిండుకోండి దీంట్లో, కొంచెం బాగుంటుంది. సో చూసారా, చక్కగా అలా కలుపుకున్నాక రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. చూసారా, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి రెసిపీ ఎలాగా కుదిరిందో నాతో కమెంట్స్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.